పచ్చి టమాటాలతో ఒక మంచి చట్నీ రెసిపీ అండి. ఇవాళ కాస్త పుల్లగా కారంగా ఈ చట్నీ మీ ఫేవరెట్ అవ్వబోతుందండి. ఇది చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఎస్పెషలీ ఈ సమ్మర్స్లో ఎక్కువ టైం కిచెన్లో ఉండకుండా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, 1 టీ స్పూన్ అంత జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా నువ్వులు వేసుకొని అవి కూడా చక్కగా వేగిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత గ్రైండర్ జార్లోకి షిఫ్ట్ చేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె కడాయిలోకి తీసుకుంటున్నానండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని రఫ్గా చాప్ చేసి వేసుకున్నాను. ఒక 10 పచ్చిమిర్చి, 8 వెల్లుల్లి, 1 ఇంచంత అల్లము, 4 ఎండుమిర్చి, అలాగే ఒక 1/2 కేజీ ఈ గ్రీన్ టొమాటోస్ని రఫ్గా చాప్ చేసి వేసుకున్నానండి. హై ఫ్లేమ్లో బాగా వేయించుకొని ఫ్లేమ్ని లో చేసేసి ఒక 50% మగ్గే వరకు ఉడికించుకోవాలి. రెడ్ టొమాటోస్ కాస్త స్వీట్ ఉంటాయి, కానీ ఈ గ్రీన్ టొమాటోస్తో వచ్చే న్యాచురల్ ట్యాంగినెస్ వల్ల చట్నీకి ఒక మంచి టేస్ట్ వస్తుందండి. ఇదిగోండి, ఇక్కడ 50% టొమాటోస్ అనేవి ఉడికినాయి. ఇప్పుడు కాస్త చింతపండు, ఒక 3 గ్రాములంత చింతపండు, ఎక్కువ వేయ అవసరం లేదండి, వేసి మరొక 50% ఉడికే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. రెడ్ టొమాటోస్తో చేసే చట్నీకి ఇంకా ఈ న్యాచురల్లీ ట్యాంగీ గ్రీన్ టొమాటోస్తో చేసే చట్నీకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఆ డిఫరెన్స్ మీకు ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకుంటేనే అర్థమవుతుంది. సో టమాటాలు అనేవి ఇక్కడ చక్కగా మగ్గిపోయినాయండి. లాస్ట్గా ఒక 1/2 కప్ అంతా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి బాగా చల్లారనివ్వాలండి. ఇందాక మనం గ్రైండర్ జార్లో పొడి చేసుకున్నాం కదా, అదే గ్రైండర్ జార్లోకి ఈ చల్లారిన ఈ మిశ్రమం అంతా వేసేసుకొని తగినంత ఉప్పుతోటి పల్స్ మోడ్లో దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు రోటి పచ్చడి టెక్స్చర్ లాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము డిష్ అవుట్ చేసేసుకొని ఒక చిన్న తాలింపు పెట్టుకుందామండి. నువ్వుల నూనె వేసుకొని ప్యాన్లోకి దాంట్లోకి కాస్త ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ దూరగా వేయిన తర్వాత మనము ఈ తాలింపుని చట్నీలోకి వేసుకోవాలండి. సో ఇలా సింపుల్గా మన ట్యాంగీ పచ్చి టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. హాట్ రైస్తో కలిపి తింటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్. అలాగే దోశ, ఇడ్లీ మరియు ఇంచుమించు అన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్తో కూడా పర్ఫెక్ట్గా పేర్ అవుతుందండి. హెల్దీ, టేస్టీ మరియు ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. రెసిపీ నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో యమ్మీ రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.